సైంటిఫికల్లీ ప్రూవెన్ మెథడ్స్ టు ప్రివెంట్ హార్ట్ అటాక్ అండి. అంటే హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఈ వీడియోలో చెప్తాను. జాగ్రత్తగా పూర్తిగా చివరిదాకా చూడండి. ఫస్ట్ ఏంటంటే సిగరెట్ తాగడం. అకార్డింగ్ టు సోర్సెస్ ఈ సిగరెట్ తాగే వాళ్ళలో ఆల్మోస్ట్ 4 గంటలు హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ పెరుగుతుందండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సిగరెట్స్ అనేవి తాగకండి. సెకండ్ ఏంటంటే ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్. అకార్డింగ్ టు సోర్సెస్ ఈ ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ అనేది మన బాడీలో పెరిగే కొద్దీ అది గుండె యొక్క రక్తనాళాల్లో డిపాజిట్ అయిపోయి రక్తనాళాలు బ్లాక్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ పెరుగుతుందండి. థర్డ్ ఏంటంటే బ్లడ్ ప్రెషర్ అండి. అకార్డింగ్ టు సోర్సెస్ ఈ బ్లడ్ ప్రెషర్ పెరిగే కొద్దీ మన రక్తనాళాల్లో ఉండే వాల్స్ అంటే దాని మీద ఉండే గోడలు డ్యామేజ్ అయిపోయి రక్తనాళాల్లో బ్లాక్స్ అనేవి బ్లడ్ క్లాట్స్ అనేవి ఏర్పడతాయి. నాలుగో పాయింట్ ఎక్సర్సైజ్ చేయాలండి. వారానికి మినిమం 150 మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఈ ఫిజికల్ యాక్టివిటీ చేసేటప్పుడు ఆ పొట్ట చుట్టూలో ఉండే అబ్డామినల్ ఫ్యాట్ అంటారు కదా, అది కరిగి తర్వాత మన బాడీలో ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటారు. అంటే మనం ఎక్సర్సైజ్ చేసే కొద్దీ అబ్డామినల్ ఫ్యాట్ తగ్గే కొద్దీ ఆ ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగి మన బాడీలో ఉన్న షుగర్స్, బీపీ మొత్తం అంతా కంట్రోల్లోకి వచ్చి ఓవరాల్గా హార్ట్ అటాక్ రిస్క్ అనేది తగ్గుతుందండి. తర్వాత ఐదోది ఫుడ్ హ్యాబిట్స్ అండి. అకార్డింగ్ టు సోర్సెస్ మనం తినే ఫుడ్ ఎస్పెషల్లీ ప్రాసెస్డ్ ఫుడ్ ఉంటుంది కదండి, బేకరీస్లో దొరికే బిస్కెట్లు, కేక్లు, పేస్ట్రీలు, పిజ్జాలు, ఇలాంటి ప్రాసెస్డ్ ఫుడ్ మన షుగర్స్ని ర్యాపిడ్గా స్పైక్ చేసేసి మన బాడీలో ఇన్ఫ్లమేషన్ని పెంచి ఇవన్నీ హార్ట్ అటాక్స్కి కారణమవుతాయండి. సిక్స్త్ పాయింట్ వెయిట్ లాస్ అండి. మనకి అబ్నార్మల్గా ఉండే కొవ్వు తగ్గించుకొని మన బాడీలో మజిల్ని బిల్డ్ చేసుకోవాలంటే మంచిగా ప్రోటీన్ ఎక్కువ తింటూ కార్బోహైడ్రేట్స్ తగ్గించి మన బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి, స్లీప్. మినిమం 7 to 9 అవర్స్ స్లీప్ అనేది ఇంపార్టెంట్. అకార్డింగ్ టు సోర్సెస్ మనకి స్లీప్ సరిగ్గా లేకపోతే గనక దానివల్ల బాడీలో స్ట్రెస్ పెరిగిపోయి స్ట్రెస్ హార్మోన్ అంటారు అంటే కార్టిసాల్ పెరిగిపోయి ఎస్పెషల్లీ నైట్ షిఫ్ట్స్ చేసి డే టైం నిద్ర లేకుండా ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి రిస్క్ పెరుగుతుంది. తర్వాత క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటారు. అంటే బాడీలో క్రానిక్గా వాపు ఉంటుంది. అంటే మనకు కనిపించదు అనమాట. అంటే వాపు అంటే నువ్వు లావుగా ఉబ్బిపోవడం, నీరు చేరడం కాదు. అందుకే కదా ఈ హెచ్ఎస్సిఆర్పి, ఈఎస్ఆర్ ఇట్లాంటి టెస్టులు ఎందుకు చేస్తారంటే మనకి తెలియకుండా బాడీలో ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఏదైనా ఉంటే గనక దానివల్ల హార్ట్ అటాక్ రిస్క్ పెరుగుతుంది. ఇవన్నీ తగ్గాలంటే ఏం చేయాలి? సేమ్ పైన చెప్పినవన్నీ మనం బాడీకి ఎక్సర్సైజ్ చేయాలి, స్మోకింగ్ ఆపాలి, వెయిట్ లాస్ అవ్వాలి, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి, డైట్లో అడ్డమైన చెత్త తినకూడదు. నేను పిజ్జా తింటాను, నేను పేస్ట్రీ తింటాను, బట్ మేబీ వన్స్ ఇన్ అ వీక్ ఆర్ వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ అ మంత్, అంతకు మించి తినను అనమాట. అలా అని చెప్పేసి నేను హెల్దీ అనుకోకండి, ఓకేనా? ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ టు ఎనీవన్ ఎట్ ఎనీ టైమ్. అండ్ లాస్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, నేను మందులు వాడను, నేను లైఫ్ స్టైల్ ద్వారానే అన్నీ చేసుకుంటాను అని చెప్పేసి ఫాల్స్ పర్సెప్షన్తో ఉండొద్దు. కొన్నిసార్లు ఒక స్టేజ్ దాటాక మన బాడీలో ఉన్న జబ్బులు లైఫ్ స్టైల్ ద్వారా కంట్రోల్ అవ్వనప్పుడు ఖచ్చితంగా మనము మెడికేషన్స్ వాడాలి. కానీ ఇవన్నిటికి మించి ఒకవేళ కనుక కొన్నిసార్లు మనకి జీన్స్ బాగాలేదనుకోండి, మనకి బ్యాడ్ జెనెటిక్స్ ఉంటే కనుక మనం ఏం చేయలేమండి. సో ప్లీజ్, దిస్ ఈస్ ద డిస్క్లైమర్ అండి. మనం ఎంత హెల్దీ హ్యాబిట్స్ మెయింటైన్ చేసినా సరే కొన్నిసార్లు కొంతమందికి కూడా హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తూ ఉంటాయి. దట్ ఈస్ బికాస్ ఆఫ్ బ్యాడ్ జీన్స్. దాంట్లో ఎవరిని మనం బ్లేమ్ చేయలేం, మనకు పుట్టుకతో వచ్చిన ప్రాబ్లమ్స్ అనమాట. సో ప్లీజ్ అండర్స్టాండ్, దిస్ ఈస్ నాట్ 100% assurance, but you should have that common sense to understand that some things occur unpredictably. Okay, thanks for watching. You can share this video with your friends and family.